ఉప్పు చేప పప్పు చారు కాంబినేషన్ విన్నారు కదా. అలాగే ఇప్పుడు ఉప్పు చేప వెల్లుల్లి రసం, ఇది కూడా అదిరిపోయే కాంబినేషన్ అండి. ఏదైనా ఫ్రై గానీ ఎగురు గానీ చేసినప్పుడు ఇంట్లో కంపల్సరిగా రసం అనేది ఉండాలి. అందుకే ఇప్పుడు ఉప్పు చేప కూరతో పాటు వెల్లుల్లి రసం కూడా చేశాను. ప్రాసెస్ లోకి వెళితే ముందుగా పాన్ లోకి ఆయిల్ వేసుకుని, ఇది ఉప్పు చేప అండి, తట్టమంటారు కదా, మా సైడ్ అయితే పెద్ద చేపని తట్టమంటారు. ఈ చేప అమ్మిన ఆవిడ పైన తోలంతా తీసేసి ఇలా ముక్కలు చేసి ఇచ్చేసింది అనమాట. దీంట్లోంచి ఒక 4 ముక్కలు తీసుకుని బాగా శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని వేసుకుని దీనిలోకి చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్, కారం వేసి ఫ్రై చేసుకున్నాను. ఆల్రెడీ ఈ చేప ఉప్పుగానే ఉంటుంది కనుక నేనైతే బై మిస్టేక్ వేసేసాను సాల్ట్ వేయకుండానే పసుపు కారం వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్ లోకి ఆయిల్ వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా వేయించుకున్న ఎండి చేప ముక్కల్ని వేసి, ముందుగా సాల్ట్ వేసాం కదండి, ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఇంకొక టీ స్పూన్ కారం వేసి, అలాగే టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి తగినన్ని వాటర్ వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని పైన కరివేపాకు వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ కి అయితే వెళ్ళిపోదాం. పాత్రలోకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రేఖలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, మెంతులు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కొంచెం బెల్లం, తీపికి సరిపడ్డ బెల్లం, అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు వేసి మూత పెట్టి మరిగించుకోవాలి. మూత ఇలా క్రాస్ గా పెట్టుకుని మరిగించుకుంటే చారు అనేది పొంగకుండా ఉంటుంది. స్టవ్ హైలో పెట్టి మరిగించుకుంటే 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట. మామూలుగా అయితే శీతాకాలంలో వెల్లుల్లి రసం ఎక్కువగా పెట్టుకుంటారు. ఇప్పుడు ఇంకా చలికాలం వెళ్ళినట్టే లేదు. ఎక్కడ చూసినా జలుబు, దగ్గు ఇవి ఉంటూనే ఉంటున్నాయి. అందుకని అప్పుడప్పుడు ఇలా వెల్లుల్లి రసం చేసుకోండి. హెల్త్ కి చాలా అంటే చాలా మంచిది. అలాగే ఉప్పు చేప కూర కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. నేను చేసిన వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.